జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజ స్వామి దేవతాయ నమః. ఈరోజు మనం శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మండల్, మేడ్చల్ మల్కాజిగిరి, తెలంగాణ ప్రదేశ్లో విశ్వవసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను హరిపురి రఘువంశ స్వామి, గోవిందరాజ స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను. దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శాంతి పూజలు, ద్వాదశి రాశి యొక్క జన్మత నక్షత్ర దోష పరిహారాలు, శాంతి పూజలు, లక్ష్మీ యాగము, గణపతి యాగము, అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఫోన్ నంబర్ 8686658856, 9849102997. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యస్తు సర్వదః. ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన. గురుముఖమనదిత్యుప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్వశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్తం నమామ్యహాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమః. మకర రాశి విద్యార్థులకు ఈ మే నెల చాలా శుభ సూచకంగా కనిపిస్తూ ఉంది. మొదటి 2 వారాలు కొద్దిపాటి ఒత్తిడులకు లోనవ్వాల్సి వస్తుంది. అయినప్పటికీ వారు దాన్ని దాటవేసి బయటపడి మంచి ఉత్తీర్ణతలను, విజయాన్ని సాధించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలకి అప్లై చేస్తున్న విద్యార్థులు, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు లభిస్తాయి. పెట్టగానే ఫలితాలు రావాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ కొద్దిగా వేచి చూడాలి, పేషెన్స్తో ఉండాలి. వారు అనుకున్న రిజల్ట్స్ని, అనుకున్న ఉద్యోగాల్ని సంపాదించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, ఈ మకర రాశిలో ఉన్న రాజకీయవేత్తలకు అనుకోని పదవులు చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయాలు ఎంతైతే మంచి చేస్తుందో అంతే చెడు చేస్తుంది. కాబట్టి ఎంతైతే మంచిని తీసుకోవాలో అంత మంచిని సమాజంలో వృద్ధి చేయండి. వారి ద్వారా వచ్చే చెడుని దూరంగా ఉంచండి. వారిపై ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. కొత్తగా వచ్చిన వ్యక్తులని గుడ్డిగా నమ్మకండి. దాని ద్వారా మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితం కూడా ఒక స్థలంలో ఆగిపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అనగా అనుకోని చెడ్డ పేర్లు వారి వల్ల మీకు అంటుకోగలుగుతాయి. కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని అడుగులు వేయడం మంచిది. ఈ మకర రాశిలో ఉన్న చిరు వ్యాపారస్తులు, బ్యాంకింగ్ సెక్టార్ వారు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న వారికి మంచి ధనవృద్ధి కనబడుతూ ఉంది. వ్యాపారం విస్తీర్ణం చేసుకోగలుగుతారు. మార్కెట్లో వీరి యొక్క బలాన్ని పెంచుకోగలుగుతారు. ఎవరైతే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆయిల్, క్రూడ్ వాటి మీద లేదా బంగారం మీద పెట్టుకోవడం కొద్దిగా ఉత్తమంగా కనిపిస్తూ ఉంది. మిగతా రంగాల్లో చూసుకొని పెట్టుబడులు పెట్టడం ఉత్తమోత్తమం. కొత్తగా ఎవరైతే షేర్ మార్కెట్లోకి రావాలనుకుంటున్నారో వారు కొద్దిగా సలహాలు తీసుకొని, కొద్దిగా అనుభవాన్ని తెచ్చుకొని మే 4వ వారంలో కానీ, మే నెల తర్వాత కానీ దీంట్లో ప్రవేశించడం చాలా ఉత్తమోత్తమం. ఈ మకర రాశిలో ఉన్న ప్రతి రంగం వారు, అనగా విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, చేనేత రంగం వారు, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారందరికీ ముఖ్యంగా కార్యహాని కనబడుతూ ఉంది. అనగా ఏదైతే పని అనుకుంటారో ఆ పని జరుగుతుంది, కానీ ఆ పని కోసం చాలాసార్లు తిరగవలసి వస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలుగా ప్రయాణం చేయండి.
ఈ మకర రాశి వారికి ఎండ వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనగా సన్ స్ట్రోక్ లాంటి సమస్యలు, తలనొప్పి లాంటి సమస్యలు, అనగా శిరస్సుకు సంబంధించినట్టు వంటి సమస్యలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మకర రాశి వారికి అంతా శుభంగా ఉన్నప్పటికీ దేహ జాడ్యం చాలా అధికంగా ఉంది. దేహ జాడ్యం అనగా కొద్దిగా లేజీనెస్ ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ దేహ జాడ్యాన్ని వదిలేసుకోవడం చాలా ఉత్తమోత్తం. వీరు ఎక్కడికి వెళ్ళినా సరే కొద్దిగా ఆలస్యంగా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అనగా ఇప్పుడు 10 గంటలకు మీకు ఏదైనా మీటింగ్ ఉంటే 10:15, 10:30కి చేరుకుంటారు. అది ట్రాఫిక్ సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా ఇతరితర సమస్యల వల్ల కావచ్చు. కానీ అలాంటివి జరగకుండా చూసుకోవడం చాలా ఉత్తమోత్తమం. ఈ మకర రాశి వారు చేయవలసిన జపాలు మరియు పరిహారాలు. ఈ మకర రాశిలో ఉన్నవారు ఆ విశ్వక్సేను యొక్క అనుగ్రహం అనగా గణపతి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా, బయటకి వెళ్ళిన స్వామివారి యొక్క జపం చేయడం చాలా మంచిది. ఓం ఘం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని గణపతి యొక్క మంత్రాన్ని జపించుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళడం, ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించడం, లేదా ఏదో ఒక విషయంపై చర్చించుకోవడం ద్వారా వీరికి ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి గురువారం రోజు మన గోవిందరాజ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి కుంకుమార్చన చేయడం, తులసి దళార్చన చేయడం ఉత్తమోత్తమం. ఆ నృసింహస్వామి అనగా ఆ నారసింహస్వామి ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారిపై వచ్చే దుష్ట ప్రభావాలను నరదిష్టి నుంచి బయటపడవేస్తాడు. కాబట్టి మన ఆలయంలో గోవిందరాజస్వామి ఆలయంలో ఉన్న ఆ నరసింహమూర్తికి తులసి దళాభిషేకము, లేని పక్షంలో కుంకుమార్చన చేసుకోవడం చాలా ఉత్తమోత్తమం. లేని పక్షంలో మీ దగ్గరలో ఉన్న వైష్ణవ ఆలయాలకు విచ్చేయండి. అక్కడున్న స్వామివారికి తులసి దళాలను అర్పించండి. ఈ మకర రాశిలో ఉన్న వారందరికీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా అనుకున్న కార్యక్రమాలన్నీ సిద్ధించి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి ధనలాభం పొందాలని ప్రార్థిస్తుంది. మొత్తం మీద ఈ 12 అనగా 12 రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి. కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా, చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్, ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం, లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది. ఈ 12 రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ, ఆ పరిహారాలను చేస్తూ, ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం, అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం.